నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్కి వసంత మాసం ఒక 20 రోజుల ముందే వచ్చిందా అన్నట్టుగా ఉంది. నిన్నటిదాకా శిశిరంలో ఉన్న ప్రకృతి ఈరోజు కొత్త పూలు పూచింది. దానికి కారణమైన గరికపాటి వారిని, వారి సతీమణిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఐఐటి ఖరగ్పురంలో తెలుగు సంస్కృతిని వికసింపచేయడానికి తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉన్న తెలుగు విద్యార్థులందరినీ వారి మూలాలతో కలిపి ఉంచడానికి అహర్నిశలు తెలుగు సాంస్కృతిక సంఘం కృషి చేస్తూ ఉన్నది. పాశ్చాత్య విద్యలకు దగ్గరగా, తెలుగు సంప్రదాయాలకు దూరంగా యువత వెళ్తున్న సమయంలో వాళ్ళలో మన సంస్కృతిని వ్యాపింపచేయడానికి కొత్త ఉపాయాలను యోచిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సంక్రాంతి, ఉగాదికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆధునిక విద్యలతో ఎంతో ఒత్తిడికి గురవుతున్న కాలంలో ఆ ఒత్తిడి నుంచి బయటికి విద్యార్థులు రావడం ఎలాగో తెలియని పరిస్థితిలో ఎవరికీ చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇది మన కాలేజ్ జీవితంలో మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగతమైన విషయమే. కొందరు దాని నుంచి బయటకు వచ్చి గెలుస్తారు. చాలామంది అందులో నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, చేయూత కోరుకుంటారు. ఆ చేయూతను అందించేది గురు ఉపదేశం. భగవద్గీత ప్రారంభంలో కూడా అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతాః యచ్ఛ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. అంటే కృష్ణుణ్ణి నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను బయటపడే అని కోరుకున్నాక కృష్ణుడు భగవద్గీత ఉపదేశం చేశాడు. కాబట్టి మొట్టమొదటి అడుగు ఇబ్బందుల్లోంచి బయటికి రావడం, మనం ఇబ్బందుల్లో ఉన్నామని తెలుసుకోవడం. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించి గరికపాటి వారిని గురువుగా భావించి వారు చెప్పే సమాధానాల్ని ఆచరణలో పెడదాం. అందుకని ఈరోజు ప్రవచనం జరగబోతోంది. మనం గరికపాటి వారి కాళ్ళకు దండం పెట్టేటప్పుడు వారు పొందే ఆనందం కన్నా వారు చెప్పిన మాటలను మనం ఆచరణలో పెట్టి ఆ మార్గంలో నడిస్తే వారు పొందే ఆనందం అమితమైనటువంటిది. ఇక ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు మనం అవధానం గురించి, గరికపాటి గారి ఔన్నత్యం గురించి తెలియచేస్తూ మేము ఒక స్లైడ్ షోని తయారు చేశాము. ఆ స్లైడ్ షోని ప్రజెంట్ చేయవలసిందిగా సాహిత్ని కోరుకుంటున్నాము. గరికపాటి వారి పేరు ముందు అందరూ చూసే ఉంటారు మహాసహస్రావధాని అని. అసలు ఆ మాటకు అర్థం ఏమిటి? మహాసహస్ర అవధానం, 3 మాటలు ఉన్నాయి ఒక్క మాటలో. అవధానం అంటే అసలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు. మనలో అవధానం అంటే ఎంతమందికి తెలుసో ఒక్కసారి చేతులు ఎత్తండి. అవధానం అనేది తెలుగు వాళ్ళ సొత్తు. తెలుగు వాళ్ళ పద్య ప్రక్రియలో ఒక విభిన్నమైన ప్రక్రియ అవధానం. ఆ ప్రక్రియ గురించి ఒక్క 2-3 నిమిషాలు తెలుసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడదాం. తర్వాత మనకి తెలుగు పద్యం చాలా క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి ప్రక్రియ. మనకి శాసనాల్లో కూడా కనిపిస్తుంటుంది, తర్వోజ శాసనాల్లో. అయితే తెలుగు పద్యానికి ఒక కొత్త రూపాన్ని అందించింది మాత్రం నన్నయ్య. 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతాన్ని లిఖించి, మహాభారతం సంస్కృతంలో ఉంటుంది, దాన్ని తెలుగులోకి చేసిన వారు నన్నయ్య తెలుగు పద్యానికి ఒక శాశ్వతమైన రూపాన్ని కల్పించారు. నన్నయ్య కల్పించిన రూపంలో ఉన్నటువంటి పద్యాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం. యతి, ప్రాస, ఛందస్సు, నియమాలు ఇవన్నీ నన్నయ్య కల్పించినటువంటివి తెలుగుకి. అయితే ఆ కవిత్రయాన్ని ఒకసారి నమస్కారం చేసుకుందాం. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరి ముగ్గురు కలిసి మహాభారతాన్ని వ్రాశారు. అయితే తెలుగు పద్యానికి ఎన్నో నియమాలు ఉంటాయి. తెలుగు పద్యానికి ఎన్నో నియమాలు ఉంటాయి. ప్రాస, యతి, ఛందస్సు, గణాలు, వ్యాకరణం, ఏది సాధువు ఏది అసాధువు, అందులో సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, ఇన్ని విషయాలు ఉంటాయి. పద్యం వ్రాయడమే కష్టం. అందులో చాలా ఛందస్సులు ఉంటాయి, మనకు తెలిసిన మనం చదువుకున్నవి, ఉత్పలమాల, చంపకమాల మొదలైనవి. అయితే పద్యాన్ని సాధారణంగా వ్రాయడమే కష్టం. తర్వాత స్లైడ్. అయితే పద్యాన్ని వ్రాయడమే కష్టమైతే అప్పటికప్పుడు చెప్పడం ఇంకెంత కష్టమై ఉంటుంది. అయితే అప్పటికప్పుడు మనకు అనిపించింది చెప్పడం ఒకటి విషయం అయితే, అడిగిన వాళ్ళు ఏ విషయం గురించి అడిగితే ఆ విషయం మీద
వాళ్ళు అడిగిన ఛందస్సులో వాళ్ళు అడిగిన విధంగా చెప్పడం ఇంకెంత కష్టమై ఉంటుంది. దాన్నే ఆశు కవిత్వం అంటారు. ఆశు కవిత్వం అంటే ఆశువుగా చెప్పడం, అప్పటికప్పుడు పోయిటరీ క్రియేట్ చేయడం. ఏదో పద్యం చెప్పామని కాదు, పద్యంలో కొత్తదనం ఏముంది, పద్యంలో శాశ్వతంగా నిలిచిపోయే లక్షణాలు ఏమున్నాయి, దాన్ని ఆశు కవిత్వం అంటారు. ఈ ఆశు కవిత్వం అనే ప్రక్రియ తెలుగు పద్యంలో అనాదిగా వస్తున్నటువంటి ప్రక్రియ. మీరు అంటే ఒకసారి ఊహించుకోవడానికి ప్రయత్నించండి. పద్యం కంఠస్థం చేయడానికి మనకు చాలా కష్టమయ్యేది, దాన్ని వ్రాయడం ఎంత కష్టం, దాన్ని అప్పటికప్పుడు చెప్పడం ఎంత కష్టం, దాన్ని మళ్ళీ అడిగిన వాళ్ళు ఏ విషయం మీద ఎలా అడిగితే దాన్ని అప్పటికప్పుడు చెప్పడం ఇంకెంత కష్టం. తర్వాత అవధానం అంటే డెఫినేషన్ ఒకసారి చూద్దాం. గరికపాటి వారు చెప్పినటువంటి ఒక డెఫినేషన్ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పడం, మళ్ళీ తిరిగి అప్పచెప్పడం. అంటే ఆశు కవిత్వం చెప్పడమే కష్టమైతే ఆ చెప్పిన దాన్ని ఎన్ని పద్యాలు చెప్పినా మళ్ళీ గుర్తు పెట్టుకొని తర్వాత చెప్పడం. అంటే గరికపాటి వారు మహాసహస్రావధానం చేశారు. అంటే 1000 పద్యాలు 20 రోజులు పూరించి 21వ రోజు పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాఘాటంగా 770 పద్యాలు అప్పచెప్పారు వారు. అలాంటి ఒక మహానుభావుడిని మనం మన కళ్ళతో చూడడం, ఈ మాంసం ఎత్తనంతో చూడడం మనకు చాలా అదృష్టవంతులం. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. అష్టావధానం అంటేనే చాలా కష్టం. పూర్వం ఎంత మహాకవులైనా కూడా వాళ్ళు అవధానం చేశారా అని అడిగేవాళ్ళు. అందుకని జాషువా గారు లాంటి మహాకవులు కూడా అవధానం చేశాకే 1-2 అవధానాలని చేసి ఆపారు. అలాగ మహాసహస్రావధానం చేసినటువంటి వారు గరికపాటి నరసింహారావు గారు. కాబట్టి కేవలం చెప్పడమే కాకుండా దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని ఎన్ని పద్యాలు చెప్పారో మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి ఎట్ ద ఎండ్. అసలు మరి అవధానంలో ఏ ప్రశ్నలు అడుగుతారు, వేటికి సంబంధించిన విషయాలు అడుగుతారు, సిలబస్ లేదు. ఏ విషయం మీదైనా అడగచ్చు. ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ వస్తున్నాయి, వాటి గురించి అడగచ్చు. ఇండియా ఎలక్షన్స్ మీద అడగచ్చు. లేదా ఎప్పుడో గ్యూటెన్బర్గ్ కనిపెట్టినటువంటి ఆవిష్కారం మీద అడగచ్చు. ఎటువంటి విషయాన్ని అడిగినా చెప్పగలిగే సత్తా అవధానికి ఉండాలి. అందుకని చాలా కష్టం. కాబట్టి ప్రతిరోజు మనం ఎంత అప్డేటెడ్గా ఉన్నామో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా చదువుతారో అంతకన్నా 2 ఇంతలు చదువుతారు గరికపాటి వారు. ఉదయం 5:20కి లేచిన మొదలు రాత్రి 10:20కి పడుకునేంత వరకు 12-13 గంటలు చదువుతూనే ఉంటారు నేటికి కూడా. అది మనకెంతో ఆదర్శం. నెక్స్ట్ తర్వాత మొదటి అవధానం ఇప్పుడున్నటువంటి విధానంలో 1872 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు జరిగింది. దాన్ని చేసిన వారు మాడభూషి వెంకటాచార్యుల వారు. తర్వాత దాన్ని తిరుపతి వెంకట కవులు చాలా ముందుకు తీసుకెళ్ళారు, చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. అందరికీ తెలిసిన పద్యం జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ పూంచినే దండంబున్ కొని తోలు చందనము మీద, ఇది అందరూ వినుంటారు. జెండాపై కపిరాజు అనే సినిమా కూడా వచ్చింది. ఆ పద్యం రాసింది వాళ్లే. అద్భుతమైన శతావధానులు. తర్వాత కొప్పరపు కవులు, ఆశు కవితా పితామహులు. వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళు అంటే మా పద్యం చెప్పడం ఆగితే మా చెయ్యి నరికేయండి అనేటువంటి గొప్పవాడు. తర్వాత వెంకట పార్వతీశం కవులు, రామకృష్ణ కవులు, వీళ్ళందరూ మహానుభావులు. మనం వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు పేర్లు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళాక వికీపీడియాలో చూడండి. తర్వాత అటువంటి అవధాన పరంపరలో వచ్చినటువంటి మహాసహస్రావధాని గారు గరికపాటి నరసింహారావు గారు 300 పైచీలకు అవధానాలు చేశారు, 10 శతావధానాలు చేశారు, 1 సహస్రావధానం చేశారు. ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు చేశారు. కవితావధానం అని చెప్పి చేశారు. కాబట్టి వారికి ఒకసారి అందరం నమస్కరించుకుంటూ వారు చేసిన కవితా సేవకి, భాషా సేవకి నిజంగా మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూడడం మా భాగ్యం. గురువు గారు నమస్కారాలు. కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా అభిరామ అనేయని కోరుకుంటున్నాను. వారి సరస్వతి ప్రార్థనతో ప్రారంభిస్తారు. తర్వాత దీప ప్రజ్వలన, గురువు గారి ప్రసంగం ఉంటుంది. నమస్కారం. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేరసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు. గురుగారిని వారి ఆసనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రసంగానికి ముందు గురువుగారిని పుష్పగుచ్ఛంతో సత్కరించవలసిందిగా
మా గవర్నర్లైన త్రిదేవిని వికాస్ని కోరుకుంటున్నాం. హరి ఓం. 2024 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఖరగ్పూర్ ఐఐటి సంస్థలో జరుగుతూ ఉన్న ఒత్తిడే విజయానికి మూలం, ఒత్తిడే విజయానికి మూలం అనేటువంటి ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, మా అమ్మ పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, లాలలు పోసెనో కేలున నుగ్గుబట్టెనో, మృగీ మదమందున నిగ్గుబట్టెనో, కేలున నుగ్గుబట్టెనో, మృగీ మదమందున నిగ్గుబట్టెనో, లాలలు పోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెనో, లాలలు పోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెనో, చాలనలేని చాలనలేని చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్, చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. తెలుగునాట తల్లులు పిల్లలకి పాలిచ్చేటప్పుడు కేవలం పాలు ఇచ్చి ఊరుకోరు. తెలుగు భారతిలో ఉండే మురిపాలను కూడా పాలతో పాటుగా ఇస్తారు. పాలు ఇస్తుంటేనే పాట పాడతారు, పాలు తాగిన తర్వాత నిద్ర పట్టే వరకు పాట పాడతారు, మళ్ళీ మేలు కొలపడానికి ఇంకో పాట పాడతారు. ఇవే పాలతో పాటుగా ఇచ్చే మురిపాలు అంటే. బిడ్డకి కేవలం పోషకాహారంగా, శారీరక పోషకాహారంగా పాలు ఉపయోగపడితే మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేవి ఆ జోలపాటలు, లాలిపాటలు. నువ్వు భగవంతుడి యొక్క అవతారానివి. నా ఇంట్లో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, సీతాదేవి పుట్టింది, రుక్మిణీదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, సరస్వతీదేవి పుట్టింది అనుకుంటున్నారు. కానీ నేను మామూలు ఆడపిల్లో మగపిల్లాడో పుట్టానని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి పూర్వం జోల పాడేది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద, జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి, 4 వేదాల గొలుసుల మరించి, బలువైన పణిరాజు పాన్పు గావించి, చెలియడోలికలోన చేర్చి లాలించి, జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ పాట తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించేది పూర్వం. దీని అర్థం ఏమిటి అంటే, అచ్యుత ఆనంద జో, నువ్వు అచ్యుతుడివి, నీకు చ్యుతి లేదు, నాశనం లేదు. ఆనంద, నువ్వు ఆనంద స్వరూపానివి, దుఃఖం అనేది నీ జీవితంలో ఉండే అవకాశమే లేదు నువ్వు తెచ్చిపెట్టుకుంటే తప్ప. భగవంతుడు మనని ఆనంద స్వరూపంగా సృష్టించాడు. మన చేతకానితనం వల్ల దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. భగవంతుడు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వడు. దుఃఖాన్ని ఇచ్చేవాడు దేవుడు కాదు, ఆయన సుఖాన్నే ఇస్తాడు. ప్రకృతి అంతా పరమ రమణీయమైన ప్రకృతిని మనకిచ్చాడు, దాన్ని పాడు చేసి మనం దుఃఖం తెచ్చిపెట్టుకున్నాం. నీకోసం చెట్టు నేను సృష్టించాను, చెట్టు నీడలో నుంచోరా అంటే మనం చెట్టు కొట్టేశాం, బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టమని చెట్టు కొట్టేమని ఆయన చెప్పాలి, చెట్టు నీడలో నుంచోమన్నాడు. అదే ఉన్న ప్రపంచాన్ని పాడు చేసుకోవడం అంటే. టెక్నాలజీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ టెక్నాలజీ మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి పనికి రావాలి అని ఆలోచించగలగాలి. ఏం కనిపెట్టినా అందుకే, ఏం చేసినా అందుకే. అదే ఆనంద అంటే.
లాలి పరమానంద రామగోవింద, నువ్వు ఆనంద స్థితిలో పుట్టావు, పరమానంద స్థితిలోకి వెళ్ళాలి. నువ్వే రాముడివి, నువ్వే గోవిందుడివి అనడం కోసం ఏం చేస్తుందంటే తల్లి, ఆ ఉయ్యాల తొట్టి ఉంది, అది బ్రహ్మాండంబు తొట్టి గావించి, 14 లోకాలు కలిపిన బ్రహ్మాండం ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కలిపే నీ తొట్టి ఉయ్యాల. ఈ ఉయ్యాలే అంతో అది అంతే, తల్లి ఒడియంతో అది అంతే, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే బ్రహ్మాండం అంతా తొట్టి అని భావించి 4 వేదాల గొలుసుల మరించి, ఉయ్యాలకి 4 గొలుసులు ఉంటాయి. ఇప్పుడు చెప్పినా అర్థం కావడం కష్టం. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి. ఒక్కసారి ఇలా కుదుపుతారు, దాన్ని ఊపడం అనరు, కుదుపుతారు. వీడికి చిన్నప్పటి నుంచి కుదపడం అలవాటైపోయింది. వాడిని కుదిపారు, ఎందుకని జీవితం అంతా వాడు ఎవరో ఒకరిని కుదుపుతూనే ఉంటాడు. అలాగా మరి చిన్నప్పటి నుంచి వాడు తల్లి నుంచి తండ్రి నుంచి నేర్చుకుంది ఈ కుదపడమే. ఈ కుదిపే ఒత్తిడి నాయన, దాన్నే ఇంగ్లీషులో స్ట్రెస్ అంటారు. ఈ కుదిపే ఇలాగా దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఉయ్యాలకేనో ఈ కుదిపే స్ప్రింగ్ ఉయ్యాలకి తేడా ఏమిటంటే ఇదే. దీర్ఘచతురస్రాకారంలో తొట్టి ఉయ్యాల ఉంటే ఇలా ఊపుతారు, జాగ్రత్తగా ఊగుతుంది. ఇది ఉందనుకోండి, అన్నం తిన్నాక పాలు తాగాక వాడిని పడుకోబెట్టి ఇలా ఇలా అంటారు, తాగిందంతా బయటకు వస్తుంది. అంచేత నువ్వు తినది ఎందుకంటే కక్కడానికి, చదివింది ఎందుకంటే కక్కడానికి. తినది ఎక్కడ కక్కుతాడు, బయట కక్కుతాడు. చదివింది ఎక్కడ కక్కుతాడు, పరీక్షల్లో కక్కుతాడు. తర్వాత ఏమన్నా చదివిన విషయం అడిగేవనుకోండి, దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. పోను నువ్వు ఇంటర్మీడియట్లో సంస్కృతంలో 98% సాధించావు కదా, నీ పేరు సంస్కృతంలో రాయి అంటే దట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. ఇది మన విద్య. ఇంక మనం ఏది చెబితే ఏం ఉపయోగం? ఎందుకంటే మన ప్రాచీన విద్యా సౌరభం ఏమిటంటే, ప్రాచీనమైన విద్యా విధానం 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మొదలవలేదు, తల్లి ఒళ్ళో మొదలైంది. ఇదంతా విద్యే. 4 వేదాలు నీకు గొలుసులు. నీ ఉయ్యాల నువ్వు పడుకున్న బ్రహ్మాండం అనుకో, బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నది ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలు. నీ జీవితాన్ని కూడా వేదాలే నడిపిస్తాయి. వేద జ్ఞానం పొందితే చాలు, వేదమే చదవాలని ఏం లేదు. చదివే అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు చదువుతారు. అదే జ్ఞానం పొందితే చాలుగా. అప్పుడు ఏమర్థమవుతుంది? బలువైన పనిరాజు పాన్పుగా ఆవించి, నాయన ఇవాళ ఉయ్యాల్లో పడుకున్నావు కానీ రేపు చదువులో చేరాక, ఐఐటీలో చేరాక, పెళ్లి చేసుకున్నాక ఒత్తిడి భరించలేక పాముల పక్క మీద పడుకున్నట్టు ఉంటుంది నాయన. జాగ్రత్తగా ఇప్పటి నుంచి అభ్యాసం చేసుకో. అదే పనిరాజు పాన్పు. అలాగే ఉంటుందిగా. ఇవాళ ఎల్కేజీలో చేరగానే వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, చెద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఇంత బరువు వాడి మీద పెట్టిన తర్వాత అది ఒత్తిడి కాకపోతే ఏమవుతుందండి? ఐఐటి వాళ్ళకి ఒత్తిడి అంటారేంటి నాకు అర్థం కాదు. ఐటీఐ వాడికి కూడా బోల్డ్ ఒత్తిడి ఉంది ఇక్కడ. ఒత్తిడి లేనివాడేవాడు ప్రపంచంలో, ఒత్తిడి లేనివాడేవాడు. 1వ తరగతి నుంచి ఒత్తిడే. ఇంకా ఎల్కేజీలో వాడు చేరి 3వసారి ఏదో పరీక్షలు పెడితే మా వాడికి 25కు 25 రాలా. ఏమొస్తాయి? ఎల్కేజీ వాడికి 25 వస్తాయా? పోనీ ప్రశ్నించే వాళ్ళకి వచ్చాయా? తల్లికి కానీ తండ్రికి కానీ రాలా. వీళ్ళు అడుగుతారు. వాడు ఏదో మాట్లాడడం వస్తే చాలు, 2 పాటలు పద్యాలు వస్తే చాలు, అంత అది కాదండి. మొత్తం ఆ తరగతి గదిలో వాడు ఫస్ట్ అవ్వాలి. వీలైతే స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి ఎల్కేజీలోనే. ఎందుకంటే మనం పేరెంటంలో చెప్పుకోవాలి, లేకపోతే మన గొప్ప క్లబ్బుల్లో చేరి చెప్పుకోవాలి పెద్దవాళ్ళకి, మా చుట్టూ వాళ్ళు. మా వాడు ఫస్ట్ అండి, మా వాడు ఫస్ట్ అండి. ఎందుకంటే ఈయన ఫస్ట్ రాలేదు, ఇప్పుడు లాస్ట్ వచ్చాడు. ఈ గొప్పల కోసం పిల్లల బతుకు దెబ్బతినేలా చేస్తున్నాం మనం. తల్లి ఒళ్ళో ఇళ్ళంతా తిరుగుతూ ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాం మనం. పోనీ ఈ ఒత్తిడి ఇక్కడి నుంచి మొదలైంది ఏమిటి? హై స్కూలు అంతే. ఒకటి వాడికి 6వ తరగతి నుంచే ఎంసెట్ కోచింగు, 8వ తరగతి నుంచే ఐఐటి కోచింగు, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పొట్ట క్యాసెట్లు కట్టేసి. ఇది కాదు విద్య. విద్య ఎంత తేలికైంది అంటే, పూర్వం తల్లి పాట పాడుతూ నువ్వు పడుకున్న తొట్టి ఉయ్యాల ఎంతో, ఈ బ్రహ్మాండం కూడా అంతేరా, ఏం పెద్ద విషయం ఏం లేదు ఇదో. వేదజ్ఞానం కనుక నువ్వు పొందగలిగితే ఈ ఉయ్యాలకి 4 గొలుసులు ఆధారమైనట్టుగా నీ జీవితానికి కూడా 4 వేదాలు జ్ఞానము ఆధారమే, నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా అని చెప్పేసింది. పైగా కంగారు పడిపోక అబ్బాయి, జీవితం అంటే ఎప్పుడు సుఖంగానే ఉండదు. అది పూల పాన్పు కాదు, బలువైన పనిరాజు పాన్పు. ఆదిశేషుడు 1000 తలలు. ఎంత ఆదిశేషుడైనా
ఎంత మహావిష్ణువుకి సేవకుడైనా ఆయన విషమే కక్కుతాడండి. ఆదిశేషువు నుంచి అమృతం ఎప్పుడూ రాదు. ఆ విషం కక్కుతున్నా ఎంత బుస కొడుతున్నా స్వామివారు భరించారా లేదా? అలాగే మనం జీవితంలో కొంత విషయాన్ని భరించాలి, తప్పదు ఇది. ఓసారి విషం ఎలా ఉంటుంది అంటే లోపలికి మింగలేం, బయటికి కాకలేం, శివుడిలాగా కంఠంలో పెట్టి కూర్చోవాలి. జీవితంలో ముఖ్యంగా సంసారంలో విషయాలు అలాగే ఉంటాయి. బయటికి కక్కలేం, ఎవడో అవమానిస్తాడే అలా జరుగుతుంది, నువ్వు చేతకాని వాడు కూడా జరిగిందంటాడు. అలాగే లోపలికి మింగేవనుకో చచ్చిపోతాం ఆ విషయంతో. అంచేత మింగలేక కక్కలేక కంఠంలో పెట్టి కూర్చోవాలి. అందుకే శివుడు అలా చేశాడు. లోకంలో కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. తప్పది కానీ తప్పదది, అది తప్పది కానీ తప్పదది, చేయక తప్పదు. ఏం చేస్తాం? చేసేసాం, అయిపోయింది. దాని గురించి ఇంకో మింగలేక కక్కలేక కూర్చోవడమే. ఇలాంటివన్నీ భరించాలంటే బలువైన పనిరాజు పాన్పు గావించి చెలియ డోలికలోన చేర్చిలాలించి ఈ జీవితాన్ని నువ్వు తట్టుకోగలిగితే లక్ష్మీదేవి లాంటి స్త్రీ నీకు భార్యగా వచ్చి తన డోలికలో ఉయ్యాలలో నిన్ను ఆడిస్తుందయ్యా, ఆనందంగా నీ జీవితం సాగుతుంది అని చెప్పింది అక్కడ. ఇంత గొప్ప జోలపాట మా అమ్మ పాడింది కాబట్టి నేను ఇవాళ మీ ముందు ధైర్యంగా మాట్లాడగలను. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతిని తెచ్చుకోగలిగితేనే మనం అన్ని రకాల ఒత్తిళ్ళకి దూరం అవుతాం. అందుకే నేను ఈ ప్రార్థనలో, అమ్మా నువ్వు పాలిచ్చావో, తెలుగు భారత్లో ఉండే మురిపాలని ఇచ్చావో, కీలున ఉగ్గుబట్టావో, మృగీమదమందున నిగ్గుబట్టావో. మృగీమదం అంటే కస్తూరి మదం. కస్తూరికా మృగం అని ఒక మృగం ఉంటుంది. దాని నాభిలోంచి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది, అదే కస్తూరి. అందుకే దాన్ని కస్తూరి మృగం అంటారు. అది పరిగెట్టి 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 అలసిపోయి ఎక్కడో రాతి మీద కూర్చుంటుంది. ఆ రాతి మీద ఒక గంట సేపు కూర్చుంటుంది. కాబట్టి ఆ నాభి నుంచి ఆ కస్తూరి కొద్దిగా కారి 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 అక్కడ గడ్డ కడుతుంది. తర్వాత గిరిజనుడు అక్కడ ఉండేవాళ్ళు ఆటవికులు దాన్ని నెమ్మదిగా ఒక చిన్న బ్లేడు లాంటి సాధనంతో గీకి తీసుకుంటారు. అదే మనకు దొరుకుతున్న కస్తూరి. అది చాలా ఆరోగ్యకరమైనది. దాన్ని బొట్టుగా పెడతారు, మందుగా ఉపయోగిస్తారు, తమలపాకుల్లో వాడతారు, తాంబూలంలో అన్ని రకాలు ఉపయోగిస్తారు. అటువంటి మృగీ మదం ఎక్కడ ఉంటుందో కవిత్వంలో మళ్ళీ అదే కస్తూరి మదం ఉంటుంది. ఆ కస్తూరికా మదాన్ని ఏమైనా పెట్టేవేమమ్మా, నువ్వు ఊరికే ఉగ్గు పెడతావా? ఉగ్గు అంటే ఏదో ఆమదము ఉగ్గు కలిపి పెడతారు. అలా కాకుండా కస్తూరి మదాన్ని పెట్టుంటావు. లేకపోతే ఈ రోజుకి ఇవాళ మీ ముందు కూర్చునే సమయానికి 11,289 పద్యాలు రాయగలిగాను నేను ఇవాళకి, ఈ రోజుకి. అన్ని పద్యాలు ఎలా అవుతాయి, అన్ని అవధానాలు ఎలా అవుతాయి? 325 శతావధానాలు, 325 అష్టావధానాలు, 10 శతావధానాలు. ఇందాక మా సాహిత్య చెప్పినట్టుగా 21 రోజుల్లో 1000 మంది విద్యార్థులు కాదు, ఇలా విద్వాంసులు, తెలుగు సంస్కృత విద్వాంసులు కూర్చునుంటే వారు 1000 మంది 1000 ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకి ఒకరోజు ఒక పాదమే చెప్పాలి, రెండో పాదం చెప్పకూడదు. పద్యానికి 4 పాదాలు ఉంటాయి, అందులో ఒక పాదమే చెప్పాలి. 1000 మందికి ఒక పాదం చెప్పుకుంటూ రావడానికి రోజుకి 200 పాదాల కంటే చెప్పలేము. కాబట్టి ఉన్న సమయం ఉపయోగించుకోవాలి. 5 రోజులు పడుతుంది. ఈ 5 రోజులు ఎక్కడ ఇవి రాయకూడదు, కంప్యూటర్ వాడకూడదు, స్మార్ట్ ఫోన్ వాడకూడదు. మొత్తం ఈ చెప్పలో పెట్టుకోవాలి. నేను ఈ మెదడనే చెప్పలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుని గుర్తు పెట్టుకోవాలి. దానికి అవధానం ఏ పాటలైనా పడతాడు, పెరవలసిందే. మళ్ళీ 6వ రోజున 2వ ఆవృత్తి, సెకండ్ రౌండ్ మొదలైనప్పుడు ఎవరిని ప్రశ్న లేచి నిలబడి ఆయన ప్రశ్న చెప్పాడు. ఆయన ప్రశ్న ఏమిటో చెప్పాలి, మనం ఇదివరకు చెప్పిన మొదటి పాదం ఏమిటో చెప్పాలి, అది అప్పగించాలి. మళ్ళీ అప్పటికప్పుడు కొత్త చెప్పాలి. అందుకే నేను అవధానాన్ని గురించి ఒక సూక్ష్మమైన నిర్వచనం చేశాను. ఇందాక చెప్పారు, అవధానం అంటే ఏం లేదయ్యా, అప్పచెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం అన్నది. పాతది అప్పచెప్పడం, కొత్తది అప్పటికప్పుడు చెప్పడం. ఇలా 2వ పాదం చెప్పడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. అక్కడికి అది ఇచ్చాక మళ్ళీ 11వ రోజున 3వ ఆవృత్తి మొదలైనప్పుడు ఒక్కొక్కరు లేచి నిలబడితే కేవలం సంచాలకులు, అధ్యక్షులు ఉంటారు. వారు వారి పేరు మాత్రమే చెబుతారు, నెంబర్ చెబుతారు. 132వ సమస్య, 224వ సమస్య, 250వ దత్తపది ఇలా చెప్తారు. చెప్పగానే వారి పేరు చెప్తారు. అంతే, ఇగో మీరు ఇచ్చిన సంశయం ఇది, దానికి నేను 2 ఆవృత్తాల్లో చెప్పిన 2 పాదాలు ఇవి అని చెప్పి 2 పాదాలు అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 16వ రోజుని మళ్ళీ అందరూ వేసి వరుసగా ఉంటే 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 20-21 రోజుల్లో దీన్ని పూర్తి చేసి 22వ రోజున మొత్తం ఎన్ని పద్యాల్లో 75%, 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలి. దీన్ని సహస్రావధానం అంట. అది మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల నేను చెయ్యగలిగాను. కాకినాడ సూర్యకళామందిరంలో అత్యంత వైభవంగా ఆ రాత్రి ధారణ అయ్యేసరికి బళ్ళున తెల్లారింది. 1 గంట 2, 3 కూడా అయింది. అయినా ధారణ మొత్తం చేస్తే కానీ వేదిక దిగను అని చేయగలిగాం. ఇంత ఒత్తిడిని ఎలా భరించగలిగాము అంటే, చిన్నప్పుడు తల్లే మనకి ఈ ప్రపంచం అంతా జగన్మాయ అని నిరూపణ చేసింది. ఏమీ లేదు ఇందులో, ఊరికే కంగారు పడకు. అందుకే మన దగ్గర తెలుగునాట తల్లులు విచిత్రమైన
ఆ విన్యాసం చేస్తారు. పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు ఆ ఈ అంటారు. ఎవరైనా అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ ఏ భాషలో కానీ అంటే అర్థం ఏంటో చెప్పండి. పోనీ అర్థం చెప్పదు. దాన్ని రాయండి చూస్తాను నేను. సవాల్. ఎవరు రాస్తారు? రామ అంటే రాస్తారు, కృష్ణ అంటే రాస్తారు, వెధవ అన్న కూడా రాస్తారు. అంటే ఏమి రాస్తారు? కానీ ఉంది కదా. అంతేది ఎప్పుడు లిఖిత రూపమే గొప్పదనుకోవద్దండి. మౌఖికమైన ధ్వనులు లిఖితం కంటే గొప్పవి. కొన్ని మౌఖిక ధ్వనులు మీరు రాయలేరు అసలు. కానీ అదొక ధ్వని. దాంట్లో అర్థం ఏమిటంటే తెలుగు తల్లి ఎక్కడి నుంచి గ్రహించింది ఆ విషయాన్ని అంటే దక్షిణామూర్తి స్తోత్రం నుంచి, దక్షిణామూర్తి విగ్రహం నుంచి గ్రహించింది. దక్షిణామూర్తి పైన శివుడి చేతిలో డమరకం ఉంటుంది. డమరకం శివుడి చేతిలో కూడా ఉంటుంది. అది మోగేటప్పుడు అంటారు. సరిగ్గా అదే ధ్వని తెలుగు తల్లి పిల్లవాడి దగ్గర చేస్తుంది. అంటారు. ఆ ఈ అంటుంది. ఈ డమరకం చేసే అల్లల్లు అంటే అర్థం ఏంటో తెలుసు. ఏం లేదురా అని. సరిగ్గా ఈ తల్లి కూడా ఉయ్యాల్లో పిల్లాడికి ఏం చెబుతుంటే ఏం లేదురా, జీవితం ఇచ్చా, పడుకో హాయిగా, అంతే అర్థం. ఇప్పుడు వీడి జీవితం అంతా తేలిగ్గా తీసుకోకపోతే ఎలా తీసుకుంటాడండి? ఎన్ని భయంకరమైన కష్టాలు వచ్చినా తేలిగ్గానే తీసుకుంటాడు. అంచేత మన సంస్కృతిలో ముందు మార్పు రావాల్సింది పిల్లల పెంపకంలో. తల్లి తండ్రి వారి కోసం సమయం కేటాయించాలి. 10 ఏళ్ల లోపు పిల్లలకి కేటాయించవలసింది సంపద కాదు, సమయం. ఖచ్చితంగా ఆ సమయం కేటాయిస్తే బ్రహ్మాండంగా ఉంటారు. 10 ఏళ్ల తర్వాత మనం కేటాయిద్దామన్నా వాళ్ళు ఉండరు. వాళ్ళ జాసలో వాళ్ళు చేస్తారు. 20 ఏళ్ల తర్వాత అయిపోయింది. వాడు వేరే, ఈ అమ్మాయి వేరే, మనకు అనవసరం. అది మనం ఏం చేస్తూ ఉంటామంటే అమాయకంగా 10 ఏళ్ల లోపు మనం ఉద్యోగాలు, చదువులు, కెరీర్లు, అడ్వాన్సులు అని రకరకాలుగా గడిపేసి వీళ్ళని హాస్టల్లో బారేసి వాడికి 21 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చాక ఎక్కడో కాలేజీలో చేర్చాక వాడు ఏదో వెర్రివేషాలు వేస్తున్నాడని తెలిసి అప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటాం. ఇక్కడ ఉపయోగం ఏమిటి? జారిపోయిన తర్వాత కేటాయించే సమయం అంతా 10 ఏళ్ల లోపే కేటాయించాలి. అప్పుడు గనక సరైన సంస్కృతి సంప్రదాయము నేర్పగలిగితే తర్వాత ఒత్తిడి ఉండదండి. అందుకని నేను నా ప్రార్థనలో నువ్వు ఉగ్గు పట్టావో, మృగీ మదం పట్టావో, కస్తూరి మదాన్ని పట్టావేమోనమ్మా, లాలలు పోసెనో సుఖవిలాలిత భోగి ఫలాలు పోసెనో. భోగి పళ్ళు పోస్తారు మనకి భోగి పండుగ నాడు. ఏమో మామూలు రేగిపళ్ళు పోసావో, ఎవరిలో కవి పండితులు అందరూ వచ్చి ఉంటే వాళ్ళు నన్ను ఆశీర్వదించి రేగిపళ్ళు పోసారేమో, అందుకే నాకు కవిత్వం కూడా వచ్చిందమ్మా నీ దయ అని చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. చాలనరాని చాలనలేని పద్యసుమాల యొక్క సుగంధాలు నా గుండెల్లో వెదజల్లావమ్మా, నీకు నమస్కారం అంటున్నాను.